నమస్తే అండి, వెల్కమ్ టు వాస్తు చైతన్యం. ఈ రోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన టాపిక్ మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే వాట్సాప్ లో ఎక్కువ మంది నన్ను అడుగుతున్నటువంటి విషయం, అది సెప్టిక్ ట్యాంక్ గురించి. చాలా మందికి సెప్టిక్ ట్యాంక్ మీద అనేక రకాల సందేహాలు ఉన్నవి. మనం ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా సెప్టిక్ ట్యాంక్ సరైన ప్లేస్లో లేక కూడా వాళ్ళు నష్టం అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి దాని గురించి పూర్తి వివరణ, పూర్తి క్లారిటీ మీకు ఇచ్చే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తూ ఉంటా. ఓపికగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ప్రముఖ వాస్తు నిపుణులు గౌరు తిరుపతి రెడ్డి గారి పుణ్యమాని గత 30-40 సంవత్సరాలుగా ఎవరు కూడా ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంకులు వేయట్లేదు, అలాగే నైరుతిలో కూడా సెప్టిక్ ట్యాంకులు వేసుకోవట్లేదు. కానీ సబ్జెక్టు గురించి అవగాహన లేకనో లేకపోతే దాని గురించి తెలియకనో ఈ రోజులలో కూడా ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంకులు, నైరుతిలో సెప్టిక్ ట్యాంకులు మన దృష్టికి వస్తూ ఉన్నాయి. మనం ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్గా కూడా అవి నష్టం జరుగుతూ ఉంది. ఇల్లు మొత్తం వాస్తుకు అనుకూలంగా ఉండి ఒక్క సెప్టిక్ ట్యాంక్ సరైన ప్లేస్లో లేనప్పుడు కూడా ఆ ఇంట్లో నష్టం జరిగి వాళ్ళు మనని వాస్తు విజిట్ కోసం ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే మనం నాగార్జున సాగర్ దగ్గర ఒక ఇంటికి వెళ్ళినాము. ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ ఉంది. ఆశ్చర్యపోయినా నేను కూడా. ఇంత అవేర్నెస్ వచ్చింది సోషల్ మీడియా పుణ్యమాని, అయినా కూడా ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంకులు వేస్తూ ఉన్నారు. దానివల్ల ప్రాక్టికల్గా నష్టం జరుగుతుంది. ఆ ఇంట్లో ఉద్యోగం లేక, పెళ్లిళ్ళు కాక, ఆర్థిక నష్టం జరిగి, అనారోగ్య రూపంలో సో మెనీ ప్రాబ్లమ్స్. అంటే సెప్టిక్ ట్యాంక్తో పాటు ఇంకొక 2-3 వాస్తు దోషాలు కూడా ఉన్నాయి. ఒక వాస్తు లోపం ఉన్నప్పుడు ఒక విధమైన ప్రాబ్లమ్ ఫేస్ చేయడం కాకుండా దానికి ఇంకా 2, 3, 4 వాస్తు లోపాలు తోడైనప్పుడు ఆ ఇంట్లో మొసమరకుండా విపరీతమైన పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు దీన్ని నమ్మి ఆచరించే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా లాభం జరుగుతుంది. యాక్చువల్గా సెప్టిక్ ట్యాంక్ అనేది ఒక నెగిటివ్ ఎనర్జీ. ఒకప్పుడు సెప్టిక్ ట్యాంక్ వ్యవస్థ లేనప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ సెప్టిక్ ట్యాంక్ వ్యవస్థ మన దరి చేరిందో, అది ఎక్కడ పడితే అక్కడ గొయ్యి తోడుకొని అసిద్ధాన్ని నిల్వ పెట్టుకోవడం స్టార్ట్ చేసినామో, ఈ దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్య సమస్యలు, బీపీలు, షుగర్లు మన ఇళ్లలోకి వచ్చేసినాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకొని సరైన ప్లేస్లో ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి. సెప్టిక్ ట్యాంక్ వల్ల నష్టపోకుండా కాపాడుకోవడానికే నేను ఈ వీడియోలో మీకు మెలకువలు చెప్పడం జరుగుతుంది. వీలైనంత వరకు అవకాశం ఉంటే ఇంటి బయట వేసుకున్నా కూడా ఇబ్బంది ఏముండదు. కొందరు చెప్తా ఉంటారు బయట వేసుకోవద్దని. అట్లా ఏం లేదు. మనం ప్రాక్టికల్గా బయట వేయించినాం. చాలా సంవత్సరాలుగా సెప్టిక్ ట్యాంక్ మీద కూడా మనం రీసెర్చ్ చేసి ఇంటి బయట ఉన్నప్పుడు ఎలాంటి ఫలితం ఉంది, ఇంటి లోపల ఉన్నప్పుడు ఎలా ఉంది, సరైన చోట లేకుంటే ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఆ ఉన్న ప్రెమిసెస్ లోపలైనా సరైన ప్లేస్లో మనం సెప్టిక్ ట్యాంక్ తోడుకున్నాక ఆ ఇంట్లో రిజల్ట్ ఎలా ఉంది, ఇలా నానా రకాలుగా మనం ఎన్నో ప్రయోగాలు చేసి దాని మీద పూర్తి క్లారిటీ, పూర్తి కంక్లూజన్కి రావడం జరిగింది. కాబట్టి దీన్ని మీరు వీలైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు నేను చెప్పే మెలకువలను సెప్టిక్ ట్యాంక్ విషయంలో ఆచరించండి. సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకునేటప్పుడు కాంపౌండ్ వాల్ను లెక్కలోకి తీసుకోవాలా, ఇంటిని లెక్కలోకి తీసుకోవాలని చాలామంది అడుగుతా ఉన్నారు. ఎప్పుడు కానీ సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఇంటినే లెక్కలోకి తీసుకోవాలి. ఇటు ఈస్టు, ఇటు నార్త్, వెస్ట్, సౌత్, ఇంటిని మాత్రమే ఈ విధంగా 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది కొందరికి పెద్ద కాంపౌండ్ వాల్ ఉంటుంది, కొందరికి తక్కువ కంజెస్టెడ్గా కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది. కాబట్టి పెద్ద కాంపౌండ్ వాల్ ఉన్నప్పుడు డివైడెడ్/9 చేసి ఆ 2 భాగాలు వదిలేసినప్పుడు అది కాస్త ఇంటికి వాయువ్యంలోకి వెళ్ళిపోవడము, ఇంటికి ఆగ్నేయంలోకి వెళ్ళిపోయి ఆ ఇంట్లో నష్టం జరుగుతూ ఉంది. పర్టికులర్గా సెప్టిక్ ట్యాంక్కి సంబంధించి మనం ఇంటినే కన్సిడర్ చేయాలి. సెప్టిక్ ట్యాంక్ అనేది ఉత్తర మధ్య స్థానము లేదా తూర్పు మధ్య స్థానంలో వేసుకోవాలని. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంటికి సెంటర్ లైన్ నుంచి మీది భాగం వేసుకోవాలి. లేదు మీది భాగంలో మనకు సెట్ అయితే లేదన్నప్పుడు ఇటు కింది భాగం కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పూర్తి ఇది కాస్త ఈశాన్యంలోకి రాకుండా చూసుకోవాలి, అంతే తప్ప సెంటర్ లైన్ నుంచి పై భాగం ఉండొచ్చు, సెంటర్ లైన్ నుంచి కింది భాగం కూడా ఉండొచ్చు. కరెక్ట్ సెంటర్ లైన్కు వీలైనంత వరకు రాకుండా చూసుకోవాలి. మళ్ళీ మనం ఎట్లా సెంటర్ లైన్కు కొంచెం పై భాగము, కొంచెం కింది భాగం వేసుకోమన్నాం కదా అని దీనికి ఎదురుగా డోర్లు ఉన్నాయనుకోండి, డోర్కి ఎదురుగా కూడా మనం సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవద్దు. ఇది కంపల్సరీ నియమం. గేట్ అనేది మొదటి నడక. వీలైనంత వరకు గేటుకి ఎదురుగా కూడా గొయ్యి లేకుండానే ఏర్పాటు చేసుకోవాలి. ఈ సింహద్వారంకి ఎదురుగా మాత్రం ఎట్టి పరిస్థితిలో ఉండొద్దు. కొన్ని ఇళ్లలో వెళ్తేనైతే సింహద్వారంకి ఎదురు కూడా సెప్టిక్ ట్యాంకులు ఉన్నాయి. ఆ ఇంట్లో కూడా తీవ్ర పరిణామాలు వాళ్ళు ఎదుర్కొంటా ఉన్నారు. దాని నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ వల్ల ఆ రిఫ్లెక్ట్ని కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. తూర్పు మధ్యస్థానంలో పై భాగం వేసుకున్నా సరే, తూర్పు మధ్యస్థానంలో కింది భాగంలో వేసుకున్న ఇబ్బంది ఏముండదు. ఇక్కడ నుంచి ఇటు ఈశాన్యం వైపు రాకుండా మనం చూసుకోవాలి. ఎప్పుడు కానీ తూర్పు ఈశాన్యం కానీ, ఉత్తర ఈశాన్యం కానీ, నెట్ ఈశాన్యంలో కానీ సెప్టిక్ ట్యాంక్ రాకుండా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇక చాలామంది ఏంటంటే, సార్ జస్ట్ దక్షిణం గోడను వదిలేసి ఈ పిల్లర్ పడకుండా ఇక్కడ తోడుకుంటా ఉన్నాం సార్ అని చెప్తా ఉన్నారు. ఇది కూడా తూర్పు ఆగ్నేయంలో గొయ్యి తోడుకున్న లోపమే. కాబట్టి ఎట్టి పరిస్థితులు వేసుకోవద్దు. ఈ వేసుకునేటప్పుడు కూడా నేను చెప్పే ప్లేస్లలో కూడా పిల్లర్ రాకుండా ఏర్పాటు చేసుకోవాలి. ప్లస్ నడక అంటే డోర్ లేకుండా ఈ సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవాలి. చాలామంది ఏంటంటే ఇక్కడ ఆగ్నేయంలో మెట్లు ఉంటే స్థలం లేక మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ తోడుకుంటా ఉన్నారు. నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది, మెట్ల కింద సెప్టిక్ ట్యాంకులు, బాత్రూమ్ల వల్ల ప్రాక్టికల్గా నష్టం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మెట్ల కింద గొయ్యి ఏర్పాటు చేసుకోవద్దు. అది పూర్తి
మూలలో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇంకా తీవ్రమైన పరిణామాలు ఉంటున్నాయి మెట్ల కింద. ఈ ఉత్తర ఈశాన్య పిల్లర్ నుంచి ఆగ్నేయ పిల్లర్ వరకు /9 చేసినప్పుడు ఈ 2 భాగాలు వదిలేసినా సరే మెట్ల కింద వేసుకున్నప్పుడు నష్టం జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. వాయువ్య పిల్లర్ నుంచి ఈశాన్య పిల్లర్ వరకు /9 చేసినప్పుడు ఈ 2 భాగాలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావద్దు. ఈ 2 భాగాలు వదిలేసి కంప్లీట్ ఈ ఉత్తర మధ్యస్థాన 5 భాగాలలో ఎక్కడ వచ్చినా ఇబ్బంది ఏం లేదు. ఈ తూర్పు మధ్యస్థానంలో 5 భాగాలు, ఈశాన్య 2 భాగాలు వదిలేసి, ఈ వాయువ్య 2 భాగాలు వదిలేసి ఉత్తర మధ్యస్థానంలో వచ్చినప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఈ తూర్పు ఈశాన్యము 2 భాగాలు, తూర్పు ఆగ్నేయం 2 భాగాలు వదిలేసి తూర్పు మధ్యస్థానంలో ఎక్కడ వచ్చినా ఇబ్బంది ఏమి ఉండదు. ఇది మీరు సీరియస్గా ఫోకస్ చేయాల్సిన విషయం. సెప్టిక్ ట్యాంక్ అనేది ఎంత లోతు ఉండాలి, ఎంత పెద్దగా ఉండాలి సార్ అని చాలామంది అడుగుతా ఉన్నారు. అసలు సెప్టిక్ ట్యాంక్ అనేది వీలైనంత చిన్నగా ఏర్పాటు చేసుకోవాలి, వీలైనంత తక్కువ లోతే ఏర్పాటు చేసుకోవాలి. సెప్టిక్ ట్యాంక్ నుంచి మనకు అసలు నెగిటివ్ ఎనర్జీ ఉండదు, దానివల్ల నష్టమే జరగద్దు అన్నప్పుడు కొన్ని ఇళ్ల మీద మనం ప్రయోగం చేయడం కూడా జరిగింది. ఒక దగ్గర ఉత్తర మధ్యస్థానంలో మనం సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసినాము. దాని ప్యారలల్గా ఉత్తర ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ లోతు కంటే ఎక్కువ లోతుతోని, సెప్టిక్ ట్యాంక్ వెడల్పు సైజు కంటే ఎక్కువ సైజుతోని మనం ఈశాన్యంలో సంపు ఏర్పాటు చేసినప్పుడు కూడా దీని నుంచి వచ్చేది కంప్లీట్ జీరోగా మారిపోతూ ఉంది నెగిటివ్ ఎనర్జీ అనేది. సేమ్ అంతే. తూర్పు మధ్యస్థానంలో సెప్టిక్ ట్యాంక్ గొయ్యి తక్కువ లోతుండి తూర్పు ఈశాన్యంలో ఎక్కువ లోతుతో సంపు తోడిపించి పెద్ద సైజు సంపు ఉన్నప్పుడు కూడా ఆ ఇంట్లో బ్యాలెన్స్ అవుతూ ఉంది, దాని నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ అనేది ఆగిపోతూ ఉంది. సెప్టిక్ ట్యాంక్ ఉంది ఒక ఇంటికి అంటే దానికి సమాంతరంగా ఈశాన్యంలో కూడా సెప్టిక్ ట్యాంక్ అంటే లోతుగా, సెప్టిక్ ట్యాంక్ అంటే పెద్దగా మీరు ఒక సంపు ఏర్పాటు చేసుకున్నప్పుడు సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చే ఆ నెగిటివ్ ఎనర్జీ కాస్త ఆగిపోతుంది. కాబట్టి అవకాశం ఉంటే అట్లా ఏర్పాటు చేసుకోండి ప్లేస్ ఉన్నవాళ్ళు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అండర్ గ్రౌండ్ వ్యవస్థ ఉండి సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం చేసుకునే అవసరం లేని ఇళ్లల్లో చాలా చక్కటి ఫలితం ఉంది. వాళ్ళు నిజంగా అదృష్టవంతులే. కాకపోతే ఏంటంటే అన్ని నగరాలల్లో, అన్ని విలేజ్లలో అండర్ గ్రౌండ్ వ్యవస్థ అనేది ఉండదు కాబట్టి సెప్టిక్ ట్యాంక్ కంపల్సరీ. దాన్ని మనం సరైన చోట ఏర్పాటు చేసుకోవాలి. ఇట్లా మనం డయాగ్నల్ తీసుకున్నప్పుడు చాలామంది ఈ మూలలలో కూడా సెప్టిక్ ట్యాంక్ కనిపిస్తూ ఉంది. ఈ పూర్తి మూలలో ఉన్నప్పుడు కూడా చాలా నష్టం జరుగుతుంది. ఇక నైరుతిలో సెప్టిక్ ట్యాంక్ ఉన్న ఇళ్లలోనైతే అకాల మృత్యు పాలవుతారు. సో మెనీ టెస్టిమోనీలు, సో మెనీ ఎవిడెన్స్ ఉన్నాయి. ఈశాన్యంలో సెప్టిక్ ట్యాంక్ ఉంటే ఆ ఇంట్లో వంశాభివృద్ధి లేకుండా, ఆ ఇంట్లో సరైన సమయంలో పెళ్ళిళ్ళు కాకుండా, ఆ ఇంట్లో పిల్లలు సెటిల్ కాకపోవడము, ఈ విధంగా అనారోగ్య సమస్యలు ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల అది ఈశాన్యంలో కానీ నైరుతిలో కానీ సెప్టిక్ ట్యాంక్ సంబంధించిన గొయ్యి ఎట్టి పరిస్థితిలో ఉండకుండా చూసుకోండి. తూర్పు ఆగ్నేయంలో మెట్లుండని, ఉత్తర వాయువ్యంలో మెట్లుండని మీరు మెట్ల కింద ఏర్పాటు చేసుకోవద్దు. ఇక కొన్ని ఇళ్లలోనైతే నైరుతిలో మెట్లు ఉంటాయి. అది పడమర నైరుతి అయినా సరే, దక్షిణ నైరుతి అయినా సరే, దానిలో కూడా ఫలితం రావట్లేదు. మెట్లు నైరుతిలో ఉండడం అనేది కొంత నష్టం జరుగుతూ ఉంది. దాని కింద సెప్టిక్ ట్యాంక్ తోడుకున్న ఇండ్లు కూడా మనం చూడడం జరిగింది. ఆ ఇంట్లో అనేక దుష్ప్రభావాలు అనేది కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. సెప్టిక్ ట్యాంకును అంత ఆషామాషిగా తీసుకునే విషయం కాదు. ఎక్కడ పడితే అక్కడ సెప్టిక్ ట్యాంక్ గొయ్యేసుకొని నానా ఇబ్బందులు పడి ఆ తర్వాత నష్టపోయి మనని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నా వీడియో చూసే నా యొక్క సబ్స్క్రైబర్ ఎవ్వరు కూడా సెప్టిక్ ట్యాంకును వ్యతిరేక దిశలో వేసుకొని నష్టాన్ని కలగజేసుకోవద్దని నేను మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మీరు ఆచరించాల్సిన ఇంకొక ముఖ్యమైన పాయింట్ కూడా ఉంది. అదేంటంటే ఉత్తరం వైపు అయినా సరే, తూర్పు వైపు అయినా సరే, ఒకవేళ మన తూర్పు కాంపౌండ్ వాళ్ళకు తూర్పు రోడ్డుకు మధ్యలో కనుక సెట్ బ్యాక్ కోసం ప్యారలల్గా వదిలిపెట్టిన స్థలం కనుక ఉన్నట్లయితే ఈ తూర్పు మధ్యస్థానంలో కాంపౌండ్కు బయట సెప్టిక్ ట్యాంక్ వేసుకున్నప్పుడు ఈ సెప్టిక్ ట్యాంక్ నుంచి మనకి ఎలాంటి దోషం ఉండదు. సేమ్ అదేవిధంగా ఉత్తరం రోడ్ ఉండి రోడ్డుకు కాంపౌండ్ వాళ్ళకు మధ్యలో ఖాళీ స్థలం ఉండి అది కూడా సమాంతరంగా ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఈ ఉత్తర మధ్య స్థానంలో సెప్టిక్ ట్యాంక్ వేసుకున్న ఇళ్ళల్లో కూడా ఎలాంటి దోషం మనకు కనిపించట్లేదు. మనం ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు కొన్ని ఇళ్ళకి ఇట్లా ఉత్తర వాయువ్య పెంపుతోని స్థలం ఉంటే అక్కడ ఉండే లోకల్ పండితులు ఉత్తర వాయువ్య పెంపును వదిలేసుకోవాలి, దాన్ని వాడుకోవద్దు అన్నప్పుడు దాన్ని తగ్గించి కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. పెరిగిన ప్లేస్లో మళ్ళీ సెప్టిక్ ట్యాంక్లు ఏర్పాటు చేసుకొని కాంపౌండ్ వాళ్ళ నుంచి ఇట్లా ఉత్తర వాయువ్యం నుంచి కనెక్షన్ ఇచ్చి ఈ సెప్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏదైతే మనకు బనికి రాదని వదిలేసుకున్నామో అది వదిలేసుకున్నామంటే అది మనది కాదు, అది మనకు అక్కడికి రాదు, అది మనకు బనికి రాదని అర్థం. ఆ పెరిగిన స్థలంలో సెప్టిక్ ట్యాంక్ వేసుకొని రోజు దీని వాటర్ ఫ్లో అనేది ఇలా పంపించినప్పుడు కూడా ఆయనతో నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి మనకు బనికి రాకుండా ఉంది కాబట్టి ఈ మూలలు పెరిగినాయి వదిలేసుకున్నాం. దాన్ని ఏ విధంగా కూడా వాడుకోవద్దు, అది సెప్టిక్ ట్యాంక్ రూపంలో కానీ ఇంకే విధంగా కూడా. సేమ్ ఇట్లా ఇదే విధంగా తూర్పాగ్నేయ కొన్ని దగ్గరలో అది ఏ రోడ్డు ఉన్నా సరే తూర్పాగ్నేయ పెంపుండి ఈ తూర్పాగ్నేయ మూలలలో కానీ ఈ తూర్పాగ్నేయ పెరిగిన స్థలంలో కానీ వేసుకున్న ఇళ్లలో కూడా సేమ్ ఆగ్నేయ లోపంకు సంబంధించిన ఫలితం వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఈ విధంగా తూర్పాగ్నేయంలో గొయ్యి ఉన్నప్పుడు ఈ అవుట్లెట్ కూడా పూర్తి ఆగ్నేయం నుంచి డైరెక్ట్ దానికి ఇచ్చి దాన్ని వాడుకుంటూ ఉన్నారు. ఆ విధంగా వాడుకున్నప్పుడు ఎక్కువ తీవ్రత అనేది ఆ ఇంట్లో కనిపిస్తూ ఉంది. కాబట్టి మనం మూలలు పెరిగి ఉంటే వదిలేసిన స్థలాలలో కూడా సెప్టిక్ ట్యాంక్ వేసుకోవద్దు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ విషయాలే. నిత్య జీవితంలో మనకు నష్టం చేసేటువంటి విషయాలు, అనారోగ్య సమస్యలను తెచ్చిపెట్టేటువంటి విషయాలు.
కొన్ని వందలు కాదు వేల ఇండ్లను చూసి ఒక నిర్ధారణకు వచ్చి ప్రాక్టికల్ ఎవిడెన్స్ను సేకరించిన తర్వాతనే ఈ విషయాలన్నీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని సరైన చోట సెప్టిక్ ట్యాంక్ వేసుకొని వాస్తు దోషం లేకుండా మీరు ఉండాలనేది నా యొక్క విన్నపం. అదేవిధంగా నా యొక్క ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలని నా యొక్క రిక్వెస్ట్. థ్యాంక్ యూ.